హలో గైస్, ఐ హోప్ అందరూ బాగున్నారండి. సో మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలి. సో అయితే ఈరోజు నుంచి మనం ఆర్ఆర్బీ స్టాటిక్ జీకే క్వశ్చన్స్. యాక్చువల్గా ఆర్ఆర్బీలో ఒకటేనండి, స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే జనరల్ సైన్స్ కూడా ఇంపార్టెంట్. అయితే ఎగ్జామ్కి అవి సిలబస్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే మీకు మాత్రం ఎప్పుడు చేంజ్ కానిది ఏంటంటే జనరల్ సైన్స్ ఒకటి, స్టాటిక్ జీకే ఒకటి. సో అందులోని ఆర్ఆర్బీ స్టాటిక్ జీకేలో ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఇంకా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏం చేద్దామంటే, నేను కాన్సెప్ట్స్ ఎలా తీసుకున్నానంటే ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్స్ అన్నీ ఒక సైడు, తర్వాత హానర్స్ అన్నీ ఒక సైడు, తర్వాత అవార్డ్స్ అన్నీ ఒక సైడు, స్పోర్ట్స్, తర్వాత ఇవన్నీ కూడా అంటే విడివిడిగా మాట మొత్తం అన్నీ కలిపి స్టాటిక్ జీకే కాకుండా ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్లు మాత్రమే ఒక 50-60 ఉంటాయి. సో అలా కంప్లీట్ చేసుకొని టాపిక్ వైజ్ చూద్దాం అన్నమాట. సో లేట్ చేయొద్దండి. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఆర్ఆర్బీ స్టాటిక్ జీకే క్వశ్చన్స్, ఫస్ట్ లెసన్ ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్కి రిలేటెడ్గా మనం క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడండి? ఉస్తాద్ మోహీ బహుదున్ దాగర్ ఈజ్ ఎ లెజెండరీ మ్యూజిషియన్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని అడుగుతున్నాడు. సో ఎక్కువగా ఆర్ఆర్బీలో మనకి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇలాగేనండి, పర్సన్ ఇస్తాడు, ఆ పర్సన్ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అడుగుతాడు అన్నమాట. ఓకేనా, ఆ పర్సన్ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అడుగుతాడు. మరి ఇక్కడ ఉస్తాద్ మోహీ బహుదున్ దాగర్ ఇతను దేనికి రిలేటెడ్ అంటే యాక్చువల్గా రుద్రవీణ అండి. యాక్చువల్గా ఈయన దేనికి రిలేటెడ్ అంటే రుద్రవీణ అని మనం చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉస్తాద్ మోహీ, ఇక్కడ నేను షార్ట్కట్లో రాస్తున్నాను, ఉస్తాద్ మోహీ బహదూర్ దాగర్ ఈయన యొక్క ఫాదర్ కూడా పాపులర్గా ఒక మ్యూజిషియన్ అండి. ఈయన ఫాదర్ పేరు ఏంటంటే జియా మొహుద్దీన్ దాగర్. ఓకేనా, జియా మొహుద్దీన్ దాగర్, మొహుద్దీన్, ఆ స్పెల్లింగ్స్ కొంచెం చూసుకోవాలి. మొహుద్దీన్ దాగర్. ఈయన సన్, ఈయన ఫాదరు జియా మొహుద్దీన్ దాగర్ అన్నమాట. వీళ్ళు కూడా రుద్రవీణ అన్నమాట. ఎక్కువగా ఏంటంటే వీళ్ళు పర్ఫామ్ చేసింది రుద్రవీణ అండి. అలాగే ఇప్పుడు ఈ ఉస్తాద్ మోహీ బహదూన్కి మనకి 2012లో ఈయన అవార్డు తీసుకోవడం జరిగింది, హైయెస్ట్ హానర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అవార్డు అని చెప్పేసి 2012లో మనకి తీసుకోవడం జరిగింది సంగీత నాటక్ అకాడమీలో. సో అంటే ఇండియన్ నేషనల్ మ్యూజిక్లో వచ్చింది. ఓకేనా, సో ఇలాంటి వాటిల్లో చాలా అవార్డ్స్ తీసుకున్నారు. మరి అయితే రుద్రవీణ ఎప్పుడు పాపులర్ అయ్యిందంటే బాగా చెప్పాలి అంటే మొఘల్ పీరియడ్లో అండి. ఈ మొఘల్ కోర్ట్స్లో ఎక్కువగా రుద్రవీణను వాయించేవారు అన్నమాట. ఎక్కువగా మొఘల్స్ ఆనందించేవారు ఈ రుద్రవీణ యొక్క స్టైల్ని. సో ఇది ఒక హిందూ క్లాసికల్ మ్యూజిక్ అని మనం చెప్పొచ్చు. అలాగే ఈ మొఘల్ కోర్ట్లో ఏంటంటే ఎక్కువగా ఎవరు అంటే జైన్ ఉల్ అబ్దీన్ ఓకే, 1418 to 1470 రెయిన్లో ఎక్కువగా రుద్రవీణ అనేది పాపులర్ అయ్యింది ఎక్కువగా. సో రికార్డ్స్ అనేవి చెప్తున్నాయన్నమాట, ఈయన రెయిన్లో రుద్రవీణ అనేది బాగా ఎక్కువ పాపులర్ అయిందని చెప్పేసి. అంతేనండి, సరిపోతుంది. ఎక్కువగా మనకి యాక్చువల్గా చెప్పాలంటే డెప్త్ ఏం అవసరం లేదు. ఓకేనా, సో లార్జ్ ప్లక్కడ్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనం రుద్రవీణ అని చెప్పచ్చు. ఏంటి లార్జ్ అంటే చేత్తో వాయిస్తారు కదా, ఒక అంటే పొడవాటి తీగలు ఉంటాయి కదా, సో ఆ విధంగా అన్నమాట. లార్జ్ ప్లక్కడ్ స్ట్రింగ్ అంటాం అన్నమాట. ఓకేనా, సో అది అన్నమాట ఇన్స్ట్రుమెంట్ రుద్రవీణ. ఇది హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. ఇదేంటండి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అని మనం చెప్పచ్చు. పేర్లు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ తండ్రి గారి పేరు అడగొచ్చేమో, వాళ్ళ కొడుకు పేరు అడగొచ్చేమో, మనం చెప్పలేం కదా. సో అలాంటివి అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం గుర్తుపెట్టుకుంటాం కరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఏమడుగుతున్నాడు చూడండి. సో విచ్ పాపులర్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హ్యాజ్ ఏ యాగ్య పర్ఫార్మ్డ్ బై ది డాన్సర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ యాజ్ ద హోమేజ్ టు ది గాడ్స్ అండ్ గాడెసెస్. ఓకేనా, సో హిమాచల్ ప్రదేశ్ అంటున్నారు, అలాగే గాడ్ మరియు గాడెసెస్ యొక్క పర్ఫార్మెన్స్ అంటున్నారు. సో హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ అండి ఇది. యాక్చువల్గా ఏ డ్యాన్స్ అంటే ఇది బీహు కాదు, కాల్బేలియా కాదు, జావరా కాదు. ఎందుకంటే నేను ఇలా చెప్పేస్తున్నాను, ఆల్రెడీ ఫోక్ డ్యాన్సెస్ మీద నేను చాలా వీడియోలు చేశానండి స్టాటిక్ జీకే మీద. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను కూడా. మంచి క్వశ్చన్స్ అండి, మొత్తం
ఫోక్ డ్యాన్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ చేశాను. కావాలంటే ఒకసారి మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఎస్ఎస్సికి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ చూడండి. ఏదైనా ఒకటే మనకి ఆర్ఆర్బీకి కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే డి నాటి అండి. డి నాటి. ఓకేనా. సో ఈ నాటి అనేది ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్ అండి. ఇది ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్. ఇప్పటికీ కూడా దీన్ని ఫాలో అవుతున్నారండి. నాటి అనే డ్యాన్స్ని వీళ్ళు ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నారు అన్నమాట. సో ఈ హిమాచల్ ప్రదేశ్ అనేది ఈ యొక్క కల్చర్ని మాత్రం ఎప్పుడు మర్చిపోరు. ఎంత మోడర్నైజేషన్ వచ్చినా సరే వాళ్ళ కల్చర్ని ఎప్పుడు మర్చిపోరు. అలాగే మోస్ట్లీ కనెక్టెడ్ అయిన ఏదైనా ఫోక్ డ్యాన్స్ ఉంది అంటే అది నాటి అనే చెప్పొచ్చు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో కుల్లు డిస్ట్రిక్ట్లోని ఎక్కడ అంటే ఇది కుల్లు డిస్ట్రిక్ట్లోని ఎక్కువగా ఫేమస్ మాట. కుల్లు డిస్ట్రిక్ట్లోని. మరి ఈ నాటి అనేది ఏంటి అసలు? ఈ నాటి అనేది ఏంటంటే యాక్చువల్గా ఇది మనకి స్టోరీ చెప్తుందన్నమాట. ఇట్ టెల్స్ స్టోరీ ఆఫ్, ఇది ఒక స్టోరీ చెప్తుందన్నమాట ఈ డ్యాన్స్. స్టోరీ ఆఫ్ కృష్ణ అండ్ గోపికాస్. ఓకే, గోపికాస్ అండ్ రిప్రజెంట్ ద రాసలీల కోసం మనకు చెప్తుంది అన్నమాట. రాసలీల, దీన్నే మనం నాటి అంటాం. ఓకేనా, నాటి అంటాం అన్నమాట. ఐ హోప్ అర్థమైందండి అందరికీ. సో అది మాట. మరి ఈ డ్యాన్స్ వేసినప్పుడు మ్యూజిక్ ఉంటుంది కదా. సో ఆ మ్యూజిక్ యాక్చువల్గా ఇప్పుడు ఈ రాసలీల కొట్టినప్పుడు మ్యూజిక్ ఉంటుంది కదా. ఈ మ్యూజిక్ వాయించిన వాళ్ళని ఏమంటారంటే తునిస్ అంటారండి. తునిస్ అంటారన్నమాట. ఈ తునిస్ ఏం చేస్తారంటే యాక్చువల్గా వీళ్ళు ఒక స్టైల్ని ఫాలో అవుతారండి. యాక్చువల్గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే డోల్ ఉంటుంది, తర్వాత ఫ్లూట్ ఉంటుంది. ఓకేనా. కృష్ణుడు అంటే మరి ఫ్లూట్ ఉండాలి కదా. సో ఫ్లూట్ మ్యూజిక్ అనేది ఉంటుంది. తర్వాత కార్నల్ ఇన్స్ట్రుమెంట్, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ మాట. కార్నల్ ఉంటుంది. ఓకేనా. సో ఇలాంటి వాళ్ళ పాట. సో నాగరా ఉంటుంది, ఓకే. సో ఇవి మాట. మరి అయితే మిగిలిన ఆప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ రాసినాను చూడండి. ఆప్షన్ ఏ జావరా అని ఉంది కదా. యాక్చువల్గా ఇక్కడ చెప్పాలి అంటే ఒక్క నిమిషం. జావరా అంటే యాక్చువల్గా మనకి జావరా అనేది ఫోక్ డ్యాన్స్ అనేది మధ్యప్రదేశ్కి సంబంధించిందండి. ఎక్కడ సంబంధించింది? మధ్యప్రదేశ్కి సంబంధించింది. యాక్చువల్గా బందల్ఖండ్ రీజన్లో ఈ జావరా అనే డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్ని వాళ్ళు వేస్తారన్నమాట. ఓకేనా. సో ఇది. తర్వాత బీహు వచ్చేసరికి అస్సాం అండి. ఇది యాక్చువల్గా నేను చాలాసార్లు చెప్పాను, నా ఛానల్లో ఉంటుంది. బీహు అస్సాం. అలాగే కాల్బేలియా అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే రాజస్థాన్. కాల్బేలియా వచ్చేసి ఎక్కడ అంటే రాజస్థాన్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇవి ఇన్ఫర్మేషన్. సో దీనికి తగ్గ ఇన్ఫర్మేషన్ అన్నమాట. రాజస్థాను, అస్సాము, మధ్యప్రదేశ్, ప్రతి స్టేట్లో మనకి ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే చూడండి. విచ్ కాంటెంపరీ పెయింటర్ మేడ్ ఏ సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ ఆన్ మహాత్మా గాంధీ? సో ఏ పెయింటరు మహాత్మా గాంధీ మీద మనకి పెయింటింగ్స్ వేశాడు అని చెప్పేసి అడుగుతున్నారు. సో చూడండి, కాంటెంపరీ పెయింటర్ మేడ్ ఏ సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ ఆన్ మహాత్మా గాంధీ ఎవరు అంటే ఆప్షన్ డి అతుల్ ధోడియా. సో ఆప్షన్ డి అంటే ఇక్కడ మనకి ఏంటంటే డి ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అతుల్ ధోడియా అనే వ్యక్తి చాలా పెయింటింగ్స్ అండి. అసలు మహాత్మా గాంధీ యొక్క బయోగ్రఫీ మొత్తం రాశారన్నమాట. అంటే పెయింటింగ్స్ వేశారన్నమాట. అంటే యూజింగ్ విత్ వాటర్ కలర్స్ అని. సో వాటర్ కలర్స్ని యూజ్ చేసుకొని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన గాంధీజీ యొక్క నాన్ వైలెన్స్ని ఈయన 1991లో యాక్చువల్గా ఒక కన్స్ట్రక్షన్స్ ఏం చేశారంటే ఒక పెయింటింగ్స్ వేశారన్నమాట. ఏంటంటే బయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ అన్నమాట. 1991లో బయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీకి సంబంధించిన బయోగ్రఫీకి చేశారన్నమాట. ఏం చేశారంటే వాటర్ కలర్స్ యూజ్ చేసి కొన్ని పిక్చర్స్ని గీయడం అయితే జరిగిందన్నమాట. అలాగే ఈయన బ్రోకెన్ బ్రాంచెస్ అని చెప్పేసి 2002లో ఒక ఇన్స్పైర్డ్ మహాత్మా గాంధీకి, అది కూడా బ్రోకెన్ బ్రాంచెస్, అది కూడా అతుల్ ధోడియా బ్రోకెన్ బ్రాంచెస్ అని చెప్పేసి మహాత్మా గాంధీ గారికి ఫిలాసఫీ ఆఫ్ మహాత్మా గాంధీ అని చెప్పేసి
ఆ ఆర్ట్ను కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా. బ్రోకెన్ బ్రాంచెస్ ఇన్ 2002. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ సరిపోతుందండి, ఇంత సరిపోతుంది. అతుల్ దోడి అని గుర్తు రాగానే మీకు ఏం గుర్తు రావాలి? హీఈస్ ద పెయింటర్. ఏం పెయింటింగ్స్ వేసేవాడు అంటే తన మహాత్మా గాంధీకి సంబంధించిన పెయింటింగ్స్ అన్నీ కూడా ఆయన వేసేవాడు అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం ఫోర్త్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఫోర్త్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్స్ ఇస్ ఫ్రమ్ అస్సాం అంటున్నాడు. ఇందాకలే చెప్పాను నేను, అస్సాంకి సంబంధించి బిహో అంటే ఒకటే ఉండదండి, కొన్ని రకాలు ఉంటాయి కదా, కొన్ని ట్రైబ్స్ ఉంటారు. సో డిఫరెంట్ ట్రైబ్స్ వాళ్ళకి డిఫరెంట్ ఫోక్ డ్యాన్స్లు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్సెస్ ఇస్ ఫ్రమ్ అస్సాం అంటున్నాడు. ఓకేనా. ఏమంటున్నాడు? ఫ్రమ్ అస్సాం అంటున్నాడు. సో అస్సాంకి సంబంధించి ఇప్పుడు చూడండి, ఇక్కడ నాటి అని ఇచ్చాడు. మీకు ఇందాకలా ఆప్షన్ చూడండి, మనం ఆప్షన్ని ఇక్కడ ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది, అంటే నాటి అయ్యే అవకాశమే లేదు. ఓకేనా. అండ్ గిద్ద అండ్ లేజిము, యాక్చువల్గా గిద్ద అనేది మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ గిద్ద అని ఇచ్చాడు కదండి. గిద్ద అనేది యాక్చువల్గా ఆడవాళ్ళు అండ్ మగవాళ్ళు ఇక్కడ మనకి బాంగ్రాలో వేస్తారండి. యాక్చువల్గా ఇది దేనికి సంబంధించింది అంటే పంజాబ్కి సంబంధించింది. ఇది దేనికి సంబంధించింది? పంజాబ్కి సంబంధించింది అన్నమాట. ఓకే. డ్రమ్స్ బీట్ అన్నమాట. డ్రమ్స్ బీట్ కొడుతున్న పంజాబ్ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ డ్యాన్స్ ఉంటుంది. అలాగే లెజిమ్ అంటే ఆప్షన్ ఏ కూడా కాదు, గిద్ద అనేది నాకు ఐడియా ఉంది పంజాబ్. ఓకేనా. ఆప్షన్ బి చూసినట్లయితే లెజిమ్ అని ఉంది కదా. సో ఈ లెజిమ్ అనేది మనకి ఎక్కడ అంటే మహారాష్ట్ర అండి. ఇది ఎక్కడ? మహారాష్ట్ర మనకి మహారాష్ట్రకి చెందిందన్నమాట. ఓకే. లెజియం అంటారు, లేదు అంటే లెజిమ్ అంటారు అన్నమాట. ఓకేనా. అంటే డ్యాన్సర్లు అందరూ కూడా వాళ్ళ ఒంటి మీద మనకి స్మాల్ ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా. ఎక్కువగా ఈ లెజిమ్ ఫెస్టివల్ మనకి ఏంటంటే ఇక్కడ గణేష్ ఫెస్టివల్కి వేస్తారన్నమాట, వినాయక చవితికి గణేష్ ఫెస్టివల్. ఓకే. సో ఇది మరి ఇంకా నాటి వచ్చేసరికి ఏంటి మీకు హిమాచల్ ప్రదేశ్. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి ఇది అసలు యాక్చువల్గా చెప్పాలంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో కూడా దీనికి లార్జెస్ట్ ఫోక్ డ్యాన్స్ అని చెప్పేసి దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా వెళ్ళిందండి. ఏది? నాటి. మనకి గిన్నిస్ బుక్ కూడా వెళ్ళిందనే చెప్పుకోవచ్చు. ఇందాక పాయింట్ చెప్పలేదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయిందన్నమాట ఇది. ఏంటి? దేని వల్ల? లార్జెస్ట్ ఫోక్ డ్యాన్స్ అని చెప్పేసి ఇది వెళ్ళడం జరిగింది. మరి ఈ లెజిమ్ కూడా కాదు, ఎందుకంటే లెజిమ్ మహారాష్ట్రకి చెందింది. అయితే ఇంకా ఆప్షన్ ఏం మిగిలింది? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బగురుంబా. ఓకే. ఈ బగురుంబా అనేది యాక్చువల్గా ఎక్కడ అంటే మనకి అస్సాం అండి. ఇది ఎక్కడ చెందింది? అస్సాం. సో ఈ అస్సాంలోని ఈ బగురుంబా అనేది యాక్చువల్గా ఇది ఎవరు వేస్తారంటే యాక్చువల్గా బోడో ట్రైబ్స్ అండి. అస్సాంలో బోడో ట్రైబ్స్ అని ఉంటారు, వాళ్ళు వేస్తారు ఈ డ్యాన్స్. ఓకేనా. నార్త్ ఈస్ట్ ఇండియా అన్నమాట. వీళ్ళందరూ అస్సాం అంటే మనకి ఏమొస్తుంది? ఇది ఎక్కడ? నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటుంది. ఓకేనా. మ్యాప్లో మీరు చూసినట్లయితే. ఓకే. సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇలాగ మనం ఆప్షన్ని ఎలిమినేట్ చేసి కూడా మనం క్వశ్చన్స్ని అటాక్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, మోస్ట్లీ ఇది ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ అండి. మళ్ళీ చూడండి, ఇంతకుముందు అడిగిన క్వశ్చను అది యాక్చువల్గా చెప్పాలి అంటే ఏఎల్పిలో అడిగాడండి, అంటే టెక్నీషియన్లో అడిగాడు. ఇప్పుడు మళ్ళీ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్స్ ఈజ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ అని అడిగాడు. మళ్ళీ అడిగాడండి. నేను క్వశ్చన్ అదే చూశాను, ఏంట్రబ్బా ఇదేంటి మళ్ళీ అడుగుతున్నాడు అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడండి. చూడండి, ఒక ఎగ్జామ్లో అడిగిన క్వశ్చను మళ్ళీ ఇంకో ఎగ్జామ్లో రిపీట్ అయ్యింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీరు అన్నీ కలిపి కానీ చదివితే మనకంటూ పాజిటివ్ ఉంటుందండి. అంటే ఒక ఛాన్స్ ఉంటుంది, మోస్ట్ ఛాన్స్ ఉంటుంది, 80% ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో అందుకని చెప్పే ఇప్పుడు నేను ఏఎల్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని మీరు టెక్నీషియన్కి అప్లై చేసినా ఏఎల్పికి అది నాకు అవసరం లేదు అనుకోవద్దు. స్టాటిక్ జీకే అన్నా, జనరల్ సైన్స్ అన్నా, ఏ కాన్సెప్ట్స్ అన్నా అన్నీ రిలేటెడ్ అండి. రైల్వే అంటే చాలు, ప్రతిదీ మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ చూడండి, ఆన్సర్ మీరే చెప్పేస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్స్ ఈజ్ ద ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ అంటే ఏం చెప్తారు? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నాటి. లెజిమ్ కాదు, గిద్దా కాదు. ఓకేనా. బగ్రుంబా కాదు. సేమ్ ఆప్షన్స్ ఇచ్చాడు మళ్ళీ ఇంకొక ఎగ్జామ్లో. కావాలంటే ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మీరు చూడండి, మీకే కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఇయర్ రాయట్లేదు, లేదంటే ఇయర్ మెన్షన్ చేయాలంటే మళ్ళీ ఎందుకు టైపింగ్ అని చెప్పి నేను రాయలేదు. కానీ సో
ఇది వేరే ఇయర్‌లో వేరే రైల్వేలో అడిగిన క్వెషన్ అనమాట. నాటి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తెలుసు కదా బగురుంబ అప్పుడే చూసాం మనం. ఓకేనా? అస్సాం అని, గెద్దా చూసాం, పంజాబ్ అని, లెజిమ్ చూసాం. ఓకేనా? గెద్దా చూసాం, లెజిమ్ చూసాం, మహారాష్ట్ర అని, గెద్దా పంజాబ్ అని చూసాము, అస్సాము బగురుంబ అని చూసాం. మరి నాటి ఎక్కడ? నాటి హిమాచల్ ప్రదేశ్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో సిక్స్త్ క్వెషన్ చూడండి. సిక్స్త్ క్వెషన్ మనం చూసినట్లయితే ఇక్కడ క్వెషన్ ఏం అడుగుతున్నాడండి? పర్శువంత టెంపుల్ యాక్చువల్గా పర్శువంత టెంపుల్ అనేది ఒక జైన్ టెంపుల్ అండి. ఓకేనా? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నాడు. మీకు జైనిజం బుద్ధిజంలోని హిస్టరీ మీరు చదివినట్లయితే మీకు జైనిజం బుద్ధిజం అని ఉంటుంది. చాలా బుద్ధిస్ట్ టెంపుల్స్, జైన్ టెంపుల్స్ అనేవి మన ఇండియాలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అయితే పరశువంత టెంపుల్ అనేది ఎక్కడ మనకి లొకేట్ అయి ఉంది అనేసి మనకు ఆప్షన్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళ. సో అయితే ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రాజస్థాన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ పరశువంత టెంపుల్ అనేది ఏంటంటే ఇక్కడ నేను పాయింట్స్ రాస్తున్నాను చూడండి. దీనికి రిలేటెడ్గా రాస్తున్నాను చూడండి. ఈ పరశువంత టెంపుల్ ఎక్కడ ఉంటుంది అంటే యాక్చువల్గా మనకి ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్. ఇది ఒక జైన్ టెంపుల్ అండి. ఇది ఒక జైన్ టెంపుల్. ఈ టెంపుల్ని ఎవరికి డెడికేట్ చేశారంటే ఎన్నో జైన్కి డెడికేట్ చేశారంటే యాక్చువల్గా పరశువంతకి డెడికేట్ చేశారు. పరశువంత ఈ పర్శ్వ అని చదవాలండి. పర్శ్వనత. ఈ పరశువనత ఎవరు అంటే ఈయన 23rd అండి. 23rd తీర్థాంకర. ఓకేనా? 23rd తీర్థాంకర ఇన్ జైనిజం. మొత్తం 24 మెంబర్స్ ఉంటారు. అందులో ఈయన 23rd మాట. ఓకేనా? 23rd ఎవరు అంటే పరశువనత జైన్ మాట. సో ఈయన 23rdకి సంబంధించిన తీర్థాంకర. మరి ఈ టెంపుల్, జైన్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే ఈ జైన్ టెంపుల్ అనేది మనకి రాజస్థాన్లో ఉంది. ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. సో రాజస్థాన్లో ఎక్కడ అంటే సిటీ ఆఫ్ నకోడా అంటారు. సిటీ ఆఫ్ నకోడా. ఓకేనా? నకోడా. డిస్టిక్ వచ్చేసరికి బర్మర్ డిస్టిక్. ఓకే, ఇది చిన్న ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించింది. అయితే ఈ టెంపుల్ని ఏమని పిలుస్తారంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నకోడా జైన్ టెంపుల్. ఏమంటారు? నకోడా జైన్ టెంపుల్ అంటారు. నకోడా జైన్ టెంపుల్. ఓకే, లేదు అనుకుంటే శ్రీ నకోడా పర్శువంత్ జైన్ త్రిత్ అని కూడా అంటారు. ఓకేనా? ఏదైనా ఒకటే. సో పేర్లతో పిలుస్తారు అన్నమాట. ఇలాంటి పేర్లతో పిలుస్తారు. అయితే ఇక్కడ మీకు చూసినట్లయితే మనం కొన్ని జైన్ టెంపుల్స్ అనేవి చెప్పుకుందామండి. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్లోని జైన్ టెంపుల్లో పరశునాథ తీర్థాంకర జైనిజంలోనే ఉండే ఈ టెంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ కొన్ని టెంపుల్స్ చూద్దాం. అంటే ఇప్పుడు మనకి ఇచ్చాడు కదా కొన్ని లిస్ట్ ఆఫ్ జైన్ టెంపుల్స్ చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాణక్పూర్ జైన్ టెంపుల్. ఈ రాణక్పూర్ జైన్ టెంపుల్ ఎక్కడుంది అంటే ఇది కూడా మనకి ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్. ఓకేనా? రాణక్పూర్ అనేది ఒక ప్లేస్ అండి. ఓకేనా? రాజస్థాన్లో ఉంది. రాణక్పూర్ అనేది ఒక ప్లేస్. ఓకే, సో అలాగే నెక్స్ట్ గోమతేశ్వర టెంపుల్ చాలా ఇంపార్టెంట్. అది మన కర్ణాటకలో ఉంటుంది. వినే ఉంటారు ఈ పేరు మీరు. గోమతేశ్వర. ఓకేనా? ఇది కూడా ఒక జైన్ టెంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి కర్ణాటకలోనండి. విద్యాగిరి హిల్స్ దగ్గర ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఉంటుంది? విద్యాగిరి హిల్స్. క్వశ్చన్ ఎలా అడుగుతాడో మనకు తెలియదు కదా. సో మనం అన్ని విధాలుగా ప్రిపేర్ అవ్వాలి. కర్ణాటక. సో నెక్స్ట్ వచ్చేసరికి దిల్వారా టెంపుల్. అబ్బా ఇది చాలా ఇన్నిసార్లు అడిగాడండి ఈ క్వశ్చన్. ఇది చూడడం కావాలంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. దిల్వారా టెంపుల్. ఓకేనా? ఇది యాక్చువల్గా మౌంట్ అబూ దగ్గర ఉంటుందండి. మౌంట్ అబూ. ఇది కూడా రాజస్థాన్ చూడండి. మీకు జైపూర్ ఇలాంటి ప్లేసులు చూస్తే ఎన్ని హెరిటేజెస్ ప్లేసెస్ ఉంటాయి అసలు అక్కడ. ఓకేనా? ఇది కూడా మనకి రాజస్థాన్లో ఉంది. తర్వాత శ్రీ దిగంబర్ జైన్ లాల్ మందిర్ అని చెప్పేసి ఒక ఉంటుందండి. ఇది ఢిల్లీలో ఉంటుంది.
ఏంటి శ్రీ దిగంబర్ శ్రీ దిగంబర్ జైన్ లాల్ మందిర్. సో ఇది ఎక్కడ ఉంది అంటే చాందినీ చౌక్ అనే ప్లేస్లో. ఈ చాందినీ చౌక్ ప్లేస్ ఎక్కడుంది అంటే ఢిల్లీ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే పలితానా టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్ అండి. పలితానా టెంపుల్స్ ఇవన్నీ ఇప్పుడు నేను రాస్తున్నవన్నీ ఏంటి జైన్కి సంబంధించిన టెంపుల్స్ అన్నమాట. పలితానా టెంపుల్స్ భావనగర్ డిస్టిక్ గుజరాత్లో ఉన్నాయంటే గుజరాత్. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే సోనగిరి టెంపుల్స్ ఇవి వచ్చేసరికి మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? మధ్యప్రదేశ్. సో ఈ విధంగా మనకి ఇండియాలోని జైన్ టెంపుల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ మళ్ళీ వేరే ఆర్ఆర్బిలో ఇది అడిగిన క్వశ్చన్ అండి. ఏం అడిగాడో చూడండి. మీరేదో నేను వీడియో వ్యూస్ కోసం వాచ్ అవర్స్ కోసం నేను చేయట్లేదు. నేను యాస్టీస్గా అక్కడ ఉంటే మాత్రం రిపీట్ అయినా సరే అవ్వకపోయినా సరే ఉంటే నేను పేస్ట్ చేస్తున్నాను. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డ్యాన్స్ ఈజ్ ఫ్రమ్ పంజాబ్ అని అడుగుతున్నాడు. సో పంజాబ్కి సంబంధించింది ఏంటంటే నాటి అంటే హిమాచల్ ప్రదేశ్, లెజిమ్ అంటే మనం ఇందాల మధ్యప్రదేశ్ చూసాం, బగురుంబా అంటే ఇక్కడ చూడండి మొత్తం అవే ఆప్షన్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి చూసారా. ఎక్కడ ఇగో చూడండి, బగురుంబా అంటే మనం ఏం చేసాం మధ్యప్రదేశ్ అయినా చెప్పాం. బగురుంబా అంటే అస్సాం అని చెప్పాం. తర్వాత లెజిమ్ అంటే ఏమని చెప్పాం మహారాష్ట్ర అని చెప్పాం. గిద్దా అంటే పంజాబ్ అని చెప్పాం. అయితే ఇక్కడ మనం క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్సెస్ ఫ్రమ్ పంజాబ్ అంటున్నాడు. పంజాబ్ అంటే ఏంటంటే ఇంకా డైరెక్ట్గా చెప్పొచ్చు, గిద్దా ఈజ్ ద రిలేటెడ్ టు పంజాబ్ ఫోక్ డ్యాన్స్ అని చెప్పచ్చు. ఓకేనా? ఇంక ఇంపార్టెంట్ కాదండి, ఇంక మనం డైరెక్ట్గా చెప్పవచ్చు. అండ్ మిగిలినవి కూడా ఏంటో మనకు తెలుసు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 8th క్వశ్చన్ మీరు చూసినట్లయితే 8th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, విచ్ వేద కంటైన్స్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్సెస్ అని అడుగుతున్నాడు. ఏ వేదాలో ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్సెస్ అనేవి ఉన్నాయని చెప్పేసి మనల్ని అడుగుతున్నారండి. ఈజీగా నాకు తెలిసి అందరూ బాగానే చెప్తారు ఈ క్వశ్చన్కి. ఎందుకు అంటే మనకి 4 టైప్స్ ఆఫ్ వేదాస్ ఉంటాయండి, ఋగ్వేద, అథర్వవేద, సామవేద, యజుర్వేద. సో ఇందులో ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్సెస్ ఎందులో ఉంటాయంటే ఋగ్వేద, ద ఓల్డెస్ట్ వేద. ఓకే, ఋగ్వేదలో ఉంటాయి. ఋగ్వేద ఈజ్ ద ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ వేద అండి. ఇప్పుడు నేను ఋగ్వేద కోసం చెప్తున్నాను చూడండి. ఋగ్వేద ఆన్సర్ వచ్చేసరికి ఋగ్వేద. అయితే ఈ ఋగ్వేద అనేది చాలా ఓల్డెస్ట్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్ కూడా అడగవచ్చు, ఏది ఓల్డెస్ట్ అని అడిగితే ఋగ్వేద అని చెప్పచ్చు అన్నమాట. ఓకే, ఓల్డెస్ట్ వెదిక్ సాంస్క్రిట్ టెక్స్ట్ అని మనం చెప్పచ్చు అన్నమాట. ఇది వెదిక్ కల్చర్లో మనకి వస్తుంది. వెదిక్ సాంస్క్రిట్ టెక్స్ట్ అని మనం చెప్పచ్చు. ఓకేనా? అయితే ఋగ్వేద అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా ప్రైజ్ నాలెడ్జ్ అండి, ఒక నాలెడ్జబుల్. ఓకేనా? సో అయితే ఈ ఋగ్వేదకి సంబంధించి పాయింట్స్ ఏంటంటే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ని వర్సెస్ ఉంటాయంటే ఇందులోని యాక్చువల్గా 10,600 వర్సెస్ సుమారుగా ఉంటాయండి. వర్సెస్ ఓకేనా, 10,600 వర్సెస్ ఉంటాయి. అలాగే పోయమ్స్, హైమ్స్ మనకి ఎన్ని ఉంటాయంటే 1028 హైమ్స్ ఉంటాయి. ఓకేనా, హైమ్స్. వీటినే మనం ఏమంటారంటే ఇట్ హ్యాస్ అంటే 10,600 వర్సెస్ 1028 హైమ్స్ ఉంటాయి. వీటినే ఏమని పిలుస్తారంటే యాక్చువల్గా సుక్తాస్ అంటారు. సుక్తాస్ అంటారు. ఓకేనా? సో ఇట్ ఇస్ అండ్ అలాగే దీనికి మనకి ఏంటంటే దీనికి ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం చెప్పుకోవాలనుకుంటే దీనికి కలెక్షన్స్ ఉంటాయండి. సుమారుగా 10 బుక్స్ ఉంటాయి దీనికి కలెక్షన్స్. దీనికి 10 బుక్స్ ఉంటాయండి. ఈ 10 బుక్స్ని ఏమంటారంటే మండలాస్ అంటారు. మండలాస్ అంటారు. ఓకే, సో మొత్తం 4 ఉంటాయండి. 4 వేదాస్ ఉంటాయి మొత్తం. ఈ 4 వేదాస్ మీకు చెప్పాను. ఋగ్వేద, తర్వాత ఏంటి సామవేద, తర్వాత యజుర్వేద, తర్వాత అథర్వవేద. సో ఇలాగా 4 వేదాస్ అనేవి మనకి ఉంటాయన్నమాట. ఓకేనా? మరి అయితే మీరు అడగొచ్చు, మరి ఋగ్వేద అంటే ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ వెదిక్ సంస్కృత్ టెక్స్ట్ అన్నాము, ప్రైజ్ నాలెడ్జ్ అన్నాము, దీనికి 10 బుక్స్ మండలాస్ అంటారన్నాను.
సో 10,600 వర్సెస్ 1028 హైమ్స్ సుక్తాస్ అంటారని చెప్పాను. మరి సామవేద అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సామవేద అంటే చిన్న చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. యాక్చువల్గా సామవేద అనేది మ్యూజిక్కి సంబంధించిందండి. ఓకేనా, చూడండి ఇక్కడ చెప్తున్నాను. సామవేద, ఓకే, సామవేద. ఈ సామవేద అనేది దేనికి సంబంధించిందని చెప్పాను? యాక్చువల్గా మ్యూజిక్కి సంబంధించింది. ఓకేనా, వేద ఆఫ్ మెలోడీస్కి అండ్ చాంట్స్, భజన చాంట్స్కి సంబంధించింది. అయితే ఉపనిషత్తులో మీరు చూసినట్లయితే సామవేదకు సంబంధించి 2 ఉపనిషత్స్ ఉంటాయి. ఓకేనా, ఎన్ని ఉపనిషత్తులు ఉంటాయంటే ఉపనిషత్స్ ఇన్ సామవేద, దేర్ ఆర్ 2 ఉపనిషత్స్ ఇన్ సామవేద. సామవేదలో 2 ఉపనిషత్తులు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, అయితే యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ సామవేదాన్నే ఏమని పిలుస్తారంటే రూట్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ అంటారు. రూట్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అంటాం. డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఓకే, మ్యూజిక్. సో ఇది సామవేదకి సంబంధించి. తర్వాత ఇంకోటి ఏంటి? యజుర్వేద. యజుర్వేద ఇది ఏంటంటే వర్షిప్ నాలెడ్జ్ అండి. ఇందాక ప్రైజ్ నాలెడ్జ్ అని చెప్పాను కదా. యజుర్వేద అంటే వర్షిప్ ద నాలెడ్జ్, వర్షిప్ నాలెడ్జ్ అని అర్థం, నాలెడ్జ్. అయితే దీనికి 2 టైప్స్ ఉంటాయండి యజుర్వేదాలోని. 2 టైప్స్ ఏంటంటే ఒకటి కృష్ణ అండ్ ఇంకోటి శుక్ల. ఓకేనా, శుక్ల, కృష్ణ అండ్ శుక్ల అంటారు. అయితే ఇది ఎప్పుడు అంటే ఇది యాక్చువల్గా రిచువల్స్లో యూజ్ చేస్తారండి. ఈ యజుర్వేద అనేది రిచువల్కి సంబంధించింది. రిచువల్ పర్ఫార్మింగ్ చేస్తారు. రిచువల్ పర్ఫార్మింగ్ అంటే లైక్ మంత్రాలు చదువుతారు కదా, మంత్రాలు మాట, మంత్రాస్. సో అథర్వవేద అంటే అథర్వవేద అనేది ఈ వేద అసలు యాక్చువల్గా చెప్పాలంటే డైలీ లైఫ్ రొటీన్స్ అండి. చూడండి ఇక్కడ అథర్వవేద ఉంది కదా. ఈ అథర్వవేద అంటే మనకి ఏంటంటే డైలీ లైఫ్ మాట, మన రోజువారీ జీవితానికి సంబంధించిన రొటీన్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి మాట. ఓకేనా, అందుకే దీన్ని ఏమంటారంటే వేద ఆఫ్ మ్యాజికల్ ఫార్ములాస్ అంటారు. ఓకేనా, వేద ఆఫ్ మ్యాజికల్ ఫార్ములాస్ అంటారు. ఫార్ములాస్ దీంట్లోని ప్రైమరీగా చెప్పాలి అంటే 3 ఉపనిషత్స్ ఉంటాయండి. ఎందులో ఉంటాయి? 3 ఉపనిషత్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది వేదాలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? కంద్వి ఈజ్ ఏ డెలికేసీ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి బి, గుజరాత్. నేను చెప్తాను చూడండి. యాక్చువల్గా ఈ కందివి అనేది మనకి ఏమని పిలుస్తారంటే యాక్చువల్గా పటోలి అంటారండి. పటులి అంటారు, లేదు అంటే దాహివాడి అంటారు. ఏమంటారు? దాహివాడి అంటారు. యాక్చువల్గా డిష్ అండి. అంటే వీళ్ళు ఏంటంటే ఈ గ్రామ్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఆ గ్రామ్ ఫ్లోర్ని యూజ్ చేసుకొని యోగర్ట్ని కలిపి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్గా చేసి ఒక కూర అంటే ఒక డిష్ని వండుతారు. సో ఆ డిష్ ఏంటంటే ఒక స్టీమ్డ్ డెలికే అని మనం చెప్పుకోవచ్చు. దాన్ని రోల్స్గా చేసి తింటూ ఉంటారు. అయితే ఇది ఏంటంటే దీంట్లోనే మనకి చాలా రకాలు ఉంటాయి అన్నమాట. వడాపావు చూడండి, వడాపావు పేరు వినే ఉంటారు మీరు. వడాపావ్ అనేది గుజరాత్లో చాలా. తర్వాత పురాన్ పోలి అని చెప్పేసి అంటే ఇవి అంటే డిష్లకు సంబంధించినవండి ఇవన్నీ కూడా. పురాన్ పోలి, ఓకేనా, మిసాల్ పావు. తర్వాత ఇవన్నీ ఏంటంటే ఫేమస్ ఫుడ్స్ ఇన్ మహారాష్ట్ర. ఇవి ఏంటి? మహారాష్ట్రకి సంబంధించినవి. ఈ పటోలి, దహివాడి ఇవన్నీ కూడా గుజరాత్కి సంబంధించింది. ఓకేనా. సో గుజరాత్ గాంధీనగర్ కదా క్యాపిటల్. సో ఇవి మహారాష్ట్రకి సంబంధించినవి. సో అలాగే మనం చూసినట్లయితే కర్ణాటకలో చూసినట్లయితే మీరు కర్ణాటకలో ఇంపార్టెంట్ దోశ ఏంటంటే మసాలా దోశ ఏంటండి మరి ఇలాంటివి కూడా ఉంటాయంటే మసాలా దోశ, మరి మైసూర్ పాక్, మరి చూడండి కాకినాడ కాజా అంటాం. అంటే ఏంటి అంటే ఒక్కొక్క చోటుకి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఇవి ఉంటాయన్నమాట డిషెస్ అనేవి. మైసూర్ పాక్ అని, ఓకేనా, అలా ఉంటాయన్నమాట. గుజరాత్ కోసం మీరు చూసినట్లయితే స్టాటిక్ జీకే ప్రకారంగా నేను చెప్పాలంటే గుజరాత్ యొక్క క్యాపిటల్ గాంధీనగర్ అండి. ఓకేనా. గుజరాత్ యొక్క క్యాపిటల్ ఏంటి? గాంధీనగర్. అండ్ అలాగే
మీరు ఇక్కడ చూసినట్లయితే గుజరాత్ ఈజ్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ అండి. గుజరాత్కి ఏంటి లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉంటుంది. లాంగెస్ట్ కోస్ట్ లైన్ అబౌట్ 1600 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా. అంటే గుజరాత్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట ఇవి, అంటే మీకు కొంచెం తెలియాలి. సో అలాగే గుజరాత్లోనే మనకి సూరత్ ఉంటుంది చూసారా. మనకి గుజరాత్లో మనకి ఏంటంటే సూరత్ ఉంటుంది కదా. ఈ సూరత్ని ఏమంటారంటే డైమండ్ సిటీ అంటారండి. డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఓకేనా. డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారన్నమాట. ఓకేనా. అలాగే మనకి గుజరాత్లో మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో చూసినట్లయితే గుజరాత్లో మనకి ఏంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంటుంది. ఏముంటుంది? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు ఉంటారు కదా. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంటుందంటే వదోదర గుజరాత్లో ఉండే ప్లేస్ మాట వదోదర. టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ అండి మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది. ఓకేనా. సో అది మాట. ఓకే. సో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 10th క్వశ్చన్ ఏమడుగుతున్నాడో చూడండి. వేర్ ఈజ్ ద ఫేమస్ సోమనాథ్ టెంపుల్? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అసలు మెడీవియల్ ఇండియాలోని మొహమ్మద్ గజ్నీ దాడి చేసిన తర్వాత యాక్చువల్గా ఎక్కువగా లూట్ చేసుకోవడానికి మనకి 1025 అనుకుంటా. 1025లో ఒకసారి, 1026లో ఒకసారి సోమనాథ టెంపుల్ మీద అటాక్ జరుగుతుందండి. ఆ టైంలోని భీమా వన్ను మనకి మూలరాజా వీళ్ళు ఉంటారు గుజరాత్లోని. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గుజరాత్ అండి. ఆప్షన్ సి ఎక్కడుంది? ఆప్షన్ డీలో ఉంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుజరాత్ అండి. సోమనాథ టెంపుల్ మనకి ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. ఓకేనా. సోమనాథ్ టెంపుల్ అనేది వన్ ఆఫ్ ద 12 ఆది జ్యోతిర్లింగాస్ ఆఫ్ ఇండియా అని చెప్తారండి. యాక్చువల్గా ఇది మనకి వేరవల్ అనే ఒక ప్లేస్లో ఉందండి. ఇది ఎక్కడ ఉందంటే వేరవల్ అనే ప్లేస్. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. యాక్చువల్గా మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ సోమనాథ్ టెంపుల్ ఇట్ ఈస్ ఆల్సో మెన్షన్ ఇన్ ఋగ్వేద అండి. ఇది యాక్చువల్గా మనకి ఇది ఏంటంటే ఋగ్వేదాలో మెన్షన్ చేశారు దీన్ని. ఇట్ ఈస్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద. అండ్ అలాగే దీన్ని కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే నేను చెప్పాను కదా, ఇప్పుడు గజనీయాలు వచ్చి దీన్ని నాశనం చేస్తారండి. ఈవెన్ దీని లోపల మనకి ఇప్పుడు చూడండి సింహాలు ఇవి చెక్కు ఉంటాయి కదా, వాటి లోపల ఏమైనా వజ్రాలు దాసారేమో అని చెప్పి వాటి తలకాయలు కూడా నరికేసి ఆ శిలల లోపల చేయి పెట్టి చూసేవారు అన్నమాట. అవి ఇప్పటికే ఉన్నాయి. సో ఇది చాలాసార్లు రీకన్స్ట్రక్షన్ చేశారండి. యాక్చువల్గా మనకి ఇన్వర్టర్స్ ఎక్కువైపోయే కొలది, గుడ్ల మీద దాడులు ఎక్కువ జరిగే కొలది మనకి ఇలా నాశనం అయిపోయింది ఇది మాట. సో అయితే ప్రజెంట్ మనకి సోమనాథ్ టెంపుల్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడులో చాళుక్య స్టైల్ ఆఫ్ హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని మనం చెప్పొచ్చు అండి. చాలా ఇంపార్టెంట్. చాళుక్య డైనెస్టీ ఉండేదండి అప్పుడులో. సో వాళ్ళు ఏం చేసేవారంటే ఈ చాళుక్య స్టైల్ అంటారు దీన్ని ఆఫ్ హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఓకేనా. సో మనకి అదే స్టైల్ని మనకి ఇప్పుడు 1951లో మనకి ఈ చాళుక్య స్టైల్ ఆఫ్ హిందీ టెంపుల్ అని చెప్పేసి 1951లో రీకన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. సో మరి రీకన్స్ట్రక్షన్కి వర్క్ ఎవరు స్టార్ట్ చేశారంటే అండర్ ది ఆర్డర్స్ ఆఫ్ ఈ ఆర్డర్స్ ఎవరు ఇచ్చారంటే ఈ ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు అంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మనం చెప్పచ్చు. అన్నమాట. ఆయన అప్పుడులో హోమ్ మినిస్టర్. సో ఇది మాట. అయితే మొహమ్మద్ గజ్నీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి ఇన్వైట్ చేస్తారన్నమాట సోమనాథ్ టెంపుల్ 1925-26 ఓకే అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇంపార్టెంట్ టెంపుల్స్ ఒకసారి చూద్దామండి. అంటే ఏ టెంపుల్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి మీకు ఇది చెప్తే కొంచెం ఐడియా వస్తుంది. ఇప్పుడు గుజరాత్ చెప్పాను కదా, నేను ఏం చెప్పాను? గుజరాత్ అన్నాను. సో గుజరాత్లో ఇంపార్టెంట్ ఏంటి యాక్చువల్గా ద్వారకాధీష్ టెంపుల్. ద్వారకాధీష్ టెంపుల్ ఇది గుజరాత్కి సంబంధించింది. అలాగే స్వామినారాయణ అక్షరధామ్ ఈ గుడి ఉంటుంది. స్వామి నారాయణ్ అక్షరధామ్ ఓకే. సో ఇదొక టెంపుల్. తర్వాత బాల హనుమాన్ మందిర్ ఓకే.
తర్వాత గల్తేశ్వర్ టెంపుల్ ఒకటి, తర్వాత నవలఖా టెంపుల్. ఇవి గుజరాత్కి సంబంధించిన టెంపుల్స్. అయితే మనం తమిళనాడు చూద్దాం. ఏంటి? తమిళనాడులో ఇంపార్టెంట్ టెంపుల్స్. సో ఈ టెంపుల్స్ చూపించినట్లయితే ఫస్ట్ టెంపుల్ వచ్చేసరికి రామనాథ స్వామి. ఓకేనా? రామనాథ స్వామి టెంపుల్. అలాగే ఇంకొక టెంపుల్ వచ్చేసరికి నటరాజ మీకు తెలుసండి, నటరాజ మనకి విగ్రహం ఉంటుంది కదా, అది చోళల్ డిజైన్, అది నటరాజ టెంపుల్. ఓకే, నటరాజ టెంపుల్. తర్వాత వచ్చేసరికి మీనాక్షి టెంపుల్ అని మనం చెప్పచ్చు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ది ఏంటంటే రంగనాథ స్వామి, ఇది కూడా తమిళనాడుకి చెందిందే మాట, రంగనాథ స్వామి టెంపుల్. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ అండి, బృహదేశ్వర టెంపుల్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. రంగనాథ స్వామి ఒకటి, బృహదేశ్వర ఒకటి, ముందు చెప్పాను కదా రామనాథ స్వామి అని, అదొకటి ఇంపార్టెంట్. ఓకేనా? సో కొన్ని టెంపుల్స్ రాజస్థాన్ వైపు చూద్దాం. రాజస్థాన్లో వచ్చేసరికి ఇవన్నీ అంటే బేసిక్ క్వశ్చన్స్ ఒకవేళ అడిగితే మాత్రం ఇలాంటి టెంపుల్స్ అడుగుతాడండి మ్యాక్సిమం కూడా. రాజస్థాన్లో మనం చూసినట్లయితే కర్నీ టెంపుల్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి సలాసర్ బాలాజీ టెంపుల్. తర్వాత వచ్చేసరికి పరశురామ్ మహాదేవ్ ఈ టెంపుల్. ఓకేనా? తర్వాత ఇందాక చెప్పాను కదా, గుర్తుందా? రాణక్పూర్ జైన్ టెంపుల్. తర్వాత ఇంకొక టెంపుల్ కూడా చెప్పాను రాజస్థాన్లో, దిల్వారా టెంపుల్. సో తర్వాత ఉత్తరప్రదేశ్ చూద్దాం. ఉత్తరప్రదేశ్లో కూడా మనకి మంచి ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి. ఏంటంటే కాశీ విశ్వనాథ మీరు వినే ఉంటారు ఈ పేరు, కాశీ విశ్వనాథ టెంపుల్. తర్వాత బృందవన్ చంద్రోదయ మందిర్ అని ఒక మందిరం ఉంటుందన్నమాట. ఓకేనా? తర్వాత వచ్చేసరికి బంకీ బిహారీ టెంపుల్. తర్వాత సారనాథ్ టెంపుల్, ఇది చాలా ఇంపార్టెంట్, సారనాథ్ టెంపుల్. తర్వాత ఇంకొక టెంపుల్ వచ్చేసరికి ద్వారకాధీష్ టెంపుల్, ఇది మాథురా దగ్గర ఉంటుంది, సో ఇది అండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. ఐ హోప్ ఈ సెషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం చాలా పాయింట్స్ నేను కవర్ చేశాను స్టాటిక్ జీకే నుంచి. ఎవడు ఎలాగైనా అడగొచ్చు కదా మరి. నెక్స్ట్ ఇంకొక 10 క్వశ్చన్స్ తోటి మనం మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.